హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఇమ్మంది రామారావు ఈయన సీనియర్ జర్నలిస్ట్. ఇంతకీ ఈయన పేరు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? రోహిణి ఉంది కదండి, మన బిగ్ బాస్ ఫేము సీరియల్ యాక్టర్, ఇప్పుడు సినిమాల్లో చేస్తున్న రోహిణి గారు రీసెంట్గా ద బర్త్డే పార్టీకి సంబంధించి ద బర్త్డే అని ఒక మూవీ రావడం జరిగింది. ఆ మూవీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె రేవ్ పార్టీలో దొరికినట్టు, రేవ్ పార్టీలో పోలీసులు పట్టుకెళ్తున్నట్టు, నేనేం తప్పు చేయలేదండి, నన్ను పట్టుకెళ్ళకండి, నడువు పదా పిఎస్కి అని చెప్పి ఆ పోలీస్ అనడం. చూడ్డానికి నిజమైన పోలీసులు ఎలా ఉంటారు, సినిమాల్లో సీరియల్లో యాక్ట్ చేసే పోలీసులు ఎలా ఉంటారో మనకు తెలుసు. చాలా చిన్న కుర్రాడిలాగా ఉన్నాడు ఆ పోలీసు, ఆ పోలీస్ డ్రెస్ వేసుకున్నటువంటి అబ్బాయి. సో ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని బక్కపల్చగా రోహిణిని తీసుకెళ్తున్నాడు పదా పిఎస్కని. ఫస్ట్ మనకు ఆ వీడియో చూస్తే ఫేక్ అని తెలిసిపోతుంది. ఇది రోహిణి ఏమో తెగ యాక్ట్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పోలీస్ లాగా లేడు, ఆ డ్రెస్ సెట్ కాలేదు, సో ఆ లొడాస్ డ్రెస్ లాగా ఉంది, ఆ పోలీస్కి అతికినట్టు లేదని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో రోహిణిని పదా పిఎస్కి అనడం, ఆమె తప్పు చేయలేదనడం, ఆ వీడియో వైరల్ అయింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఆయన ఏం చేసిందంటే, ఆయన చాలా ఇప్పుడు డిజిటల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ప్రతిరోజు కూడా కొన్ని ఛానల్స్ విజిట్ చేయడం, ఆ ఛానల్స్లో ఆయన ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి, పొలిటికలా, సినిమానా, ఏదైనా కానివ్వండి ఆయన చెప్పేస్తాడు. సో ఆయనకున్న అవగాహనని, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని, కొంచెం గాసిప్ని కలిపి మూడు జోడించి మిక్సీ చేసి అవుట్పుట్ ఇస్తాడు ఆయన. సో ఆయనకు చాలా అపార అనుభవం ఉందా అంటే ఖచ్చితంగా ఆయనకు అపార అనుభవం కూడా ఉంది. దేంట్లో ఉందంటే దాదాపు 60s 70sలో నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గారు, నాగార్జున, వీళ్ళ వరకు కూడా, పవన్ కళ్యాణ్ వరకు కూడా ఆయనకు ఆ ఇండస్ట్రీలో అప్పుడున్నటువంటి యాక్టర్స్, ఆర్టిస్టులు, సో ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా దగ్గర నుంచి చూసిండు ఆయన. సో అందరి గురించి, పాత తరం యాక్టర్ల గురించి ఖచ్చితంగా ఆయన చెప్తాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి, చూసినాడు కాబట్టి. సో ఇప్పటికే పెద్ద పెద్ద డిజిటల్ మీడియాలో పేర్లు చెప్పొద్దు కాబట్టి, ఒక 6-7 సంవత్సరాలనే ఒక 6-7 సంవత్సరాల కిందటే పెద్ద పెద్ద ఛానళ్ళు పేర్లు చెప్పదు కాబట్టి, ఆ ఛానల్ అని కూడా ఈ ఇమ్మంది రామారావు గారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అన్నీ లాగేసుకున్నాయి. సో లాగేసుకున్నట్టు దాదాపు సంవత్సరాలు గడుస్తుంది. సో ఇప్పుడు ఆయన చెప్పవలసిన టాపిక్స్ అన్ని కూడా ప్రజెంట్ ట్రెండింగ్ చెప్తారు. మనం చూస్తాం 3-4 పేరు మోసిన డిజిటల్ ఛానల్స్లో ఆయన రెగ్యులర్గా ట్రెండింగ్ టాపిక్స్ అవన్నీ చెప్తూ ఉంటాడు. సో ఇలా చెప్పడంలో ఇమ్మంది రామారావు గారు దిట్ట. దీంట్లో ఇమ్మంది రామారావు గారు ఆయన ఏం చేస్తారంటే, ఆయనకు తెలిసింది కొంత, సో ఆ ఛానల్ వాళ్ళు కానీ ఏదైనా సడన్గా న్యూస్ వస్తే అది చూసేసి చెప్పేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఆయన ఇలాగే పప్పులో కాలేసిండు. బిగ్ బాస్ సంబంధించి, బిగ్ బాస్లో ఒక తార అంటే ఒక యాక్ట్రెస్ బిగ్ బాస్లో ఉంది ఆమె. సో ఆమె చాలా సాంగ్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేసింది, పేరు చెప్పుకూడదు, ఐటమ్ సాంగ్స్ చేసింది. సో ఆమె బిగ్ బాస్కి వెళ్ళింది. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఆమె కోసం ఒక వార్త వచ్చింది, ఆమె పేరు పైన ఒక వార్త వచ్చింది. సో ఈ ఇమ్మంది రామారావు గారు ఏమనుకున్నారంటే, ఈ వార్త వచ్చింది ఈ బిగ్ బాస్లో ఉన్నటువంటి ఐటమ్ సాంగ్ చేసే ఆ యాక్టర్ పైనే అనుకొని ఆమె గురించి చెప్పేసినాడు. సో ఆమె గురించి ఒక న్యూస్ చెప్తూ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్పేసినాడు. వీడియో అంతా అయిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే, ఈ యాక్టరు బిగ్ బాస్లో ఉన్న తెలుగు యాక్టర్ కాదు, కన్నడ ఇండస్ట్రీకి చెందినటువంటి యాక్టర్ అనమాట. సో ఆవిడ గురించి అనుకొని ఆ యాక్టర్ గురించి చెప్పాల్సింది పోయి ఈవిడ అనుకొని సేమ్ పేరుతో ఈమె గురించి చెప్పేసినాడు మొత్తం. సో ఆ వీడియో ఎడిటింగ్ అయిపోయి మళ్ళీ టెలికాస్ట్ చేయకుండా ఆపేసినారు. వద్దు బాబు, ఇది టెలికాస్ట్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. అలాగే గతంలో రేణు దేశాయ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్య, సో ఇప్పుడు మాజీ భార్య అయి ఉండొచ్చు, ఆవిడ గురించి కూడా చెప్పడం జరిగింది. సో అకిరా గురించి, రేణు దేశాయ్ గారి గురించి ఇమ్మంది రామారావు గారు చెప్పడం, ఆమె బాగా ఫైర్ అయ్యి ఇన్స్టాలో కూడా ఆమె ఈ న్యూస్ పెట్టింది, పలానా ఛానల్లో ఇమ్మంది రామారావు అంట, ఆయన నా గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో ఇలాంటిది ఒకటి ఇమ్మంది రామారావు గారు తాజాగా మళ్ళీ పప్పులో కాళ్ళకొట వేసిండు. అదేంటి అంటే, ఆయన ఇదే రోహిణి కోసం, రోహిణి నిజంగా రేవ్ పార్టీలో దొరికిందేమో, సడన్గా ఆ న్యూస్ వైరల్ అవ్వగానే అరే రేవ్ పార్టీలో రోహిణి కూడా దొరికింది, అంతకుముందే హేమ దొరికింది. సో హేమ గారికి ఎంత పబ్లిసిటీ వచ్చింది అంటే మనం అర్థం చూడొచ్చు కూడా. ఆ హేమ గారు అందులో పార్టిసిపేట్ చేసిందా చేయలేదా,
చేసిందని అయితే బయటకు వచ్చింది. కాకపోతే ఆమెకు పిచ్చ పబ్లిసిటీ, మీడియా మొత్తం కూడా కవరేజు, ఎక్కడ చూసినా సెన్సేషనల్ న్యూస్ లాగా. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏదన్నా కదలికలు, ఏదన్నా న్యూస్ ఉంటే ఎట్లా ఉంటుందో అంత వైరల్గా హేమ న్యూస్ అవ్వడం జరిగింది. సో ఆ న్యూస్ తర్వాత వారానికే ఈ రోహిణి గారు ఇలాంటి ఒక స్పూఫ్ అంటారా లేదా ప్రమోషన్లో భాగంగా వీడియో చేసింది. ఈ వీడియోకి సంబంధించి వెంటనే ఇమ్మంది రామారావు గారు యాంకర్ని కూర్చోబెట్టుకొని ఆయన రోహిణి ఏజ్ కూడా అయిపోయింది, ఆమెకు పెళ్లి చేసుకునే ఇష్టం కూడా లేదేమో, ఏజ్ కూడా దాటిపోయింది, ఇక ఏ అవకాశాలు వస్తే అవకాశాలు చేసుకుంటుంది, అలాగే రేవ్ పార్టీ అంటే ఏంది, రేవ్ పార్టీలో బట్టలు లేకుండా పార్టిసిపేట్ చేస్తారు. ఈ రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లులా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వేరే ఆర్టిస్టులు వాళ్ళకి అవకాశాలు లేకపోయినా కూడా ఎకరాల్లో ల్యాండ్ కొంటున్నారు, అందులో ఫామ్ హౌస్ కడుతున్నారు అని అన్ని మిక్స్ చేసి రోహిణికి సంబంధించి రోహిణి కోసం మాట్లాడినట్టుగా మొత్తం మాట్లాడేసినాడు. నిజంగా రోహిణి రేవ్ పార్టీలో దొరికిందని, రోహిణికి అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయని చెప్పి ఈ క్రమంలో ఆమె రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆమెకు పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు అని చెప్పేసి నిజంగా ఆమె రేవ్ పార్టీలో దొరికినట్టు ఆయన మాట్లాడినేసాడు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో పెట్టేసినారు, అది వైరల్ అయింది. దీనికి సంబంధించి రోహిణి గారు తాజాగా రెస్పాండ్ అయినారు. సో ఇమ్మంది రామారావు గారి గురించి మాట్లాడుతూ ఆమె ఇమ్మంది రామారావు గారిని వేరే పేరు చెప్పింది. సో వేరే పేరు చెప్తూ మాట్లాడుతూ ఇమ్మంది అని ఇంటి పేరు చెప్పి రామారావు కాకుండా ఏదో రవీందర్ ఏదో సంథింగ్ పేరు చెప్పింది. చెప్పేసి ఇక్కడ ఇంత మాట్లాడుతున్నాడు ఆయన నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు, అది ఫేక్ వీడియో అని అందరికీ తెలుసు, ప్రమోషన్లో భాగంగా కేవలం మేము ప్రమోషన్ కోసం ఆ వీడియో చేసినాము, అది నిజమైన వీడియోనా కాదా అని తెలుసుకోకుండా వెంటనే నా పైన న్యూస్ చెప్పడము, అది యూట్యూబ్లో పెట్టడము. సరే న్యూస్ కాకుండా ఇంకా నా పర్సనల్ విషయాలు ఆయనకి ఎందుకండి, ఆయన ముందే ఏజ్ అయిపోయింది ముసలాడు. సో ఆయన ఏజ్కి తగ్గట్టు కూడా చెప్పాలి కదా, నా పర్సనల్ లైఫ్ ఎందుకు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, నాకు అవకాశాలు లేవని ఆయన చెప్పడం ఏంది. ఇంకొక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అంటే అన్నీ తెలుసుకొని వాట్ ఈస్ కరెక్ట్ అనేదే ప్రజెంటేషన్ సమాజానికి ఇవ్వాలి, కానీ ఏదో కొంచెం తెలుసుకొని అంత మిక్సీ చేసి ఏదో ఊహించుకొని చెప్పడం ఏంది. ఆయన కాబట్టి నేను ఏమనట్లేదు, అదే ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చెప్పుతో చెంప పలగొట్టేదాన్ని అని చెప్పేసి రోహిణి ఫైర్ అయిపోయింది. సో ఆమె ఇన్స్టాలో ఆ వీడియో పెట్టింది. దీనికి సంబంధించి ఇమ్మంది రామారావు గారి నెంబర్ నా దగ్గర ఉంది, ఒకసారి ఆయనకు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, ఆయన ఏం చెప్తారు. బేసిక్గా ఆయన అన్ని విషయాలు కులంకషంగా ఆయనకు ఉన్నటువంటి ఒక అనుభవం ద్వారా చెప్పేస్తుంటాడు ఆయన. ఒకసారి ఆయన కాల్ చేద్దాం, రింగ్ అవుతుంది, ఏమంటాడు. ఆయన ఏదో ఛానల్లో కూర్చున్నట్టుండు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో మొత్తానికైతే ఇది ఒక పెద్ద సెన్సేషన్గా మారింది. దీనికోసం చాలామంది చర్చించుకుంటున్నారు. ఇమ్మంది రామారావు గారు ఏంది, ఆయన తెలుసు, ఆయన ఉన్న దాంట్లో మిక్సీ చేసి చెప్తారు, కొంచెం ఊహించుకొని చెప్తాడు, కానీ ఈ విధంగా చెప్పడం ఏంది. ఆయన దగ్గర నుంచి కాల్ వస్తుంది, ఒకసారి మనము చూద్దాం ఒకసారి. హలో గురుగారు సార్, నమస్కారం గురుగారు. ఏంటి ఎక్కడున్నారు? నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నానండి. ఎక్కడమ్మా? జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాను. స్థలాలు ఇస్తున్నారా? స్థలాలా అండి? మీకు ఒక విషయం కోసం కాల్ చేశాను సార్. ఏంటమ్మా? ఇది మొన్న రోహిణి కోసం మాట్లాడినారు కదా, వైరల్ అయినట్టుంది, ఆమె ప్రమోషన్లో భాగంగా చేసింది ఆ వీడియో, మీరేమో రేవ్ పార్టీలో దొరికిందని చేసినారు కదా సార్. ఏం నిజం? చెప్పు. ఓకే, అదే రేపు అంటే మీరు అనుకున్నారా నిజంగా దొరికింది రేవ్ పార్టీలో అనుకున్నట్టున్నారు? లేదు, నాకు అక్కడ ఎవడాడు పేరు ఆ తేజ్ అయిన కూడా ఉన్నాడు, ఆ జర్నలిస్ట్ మిస్గైడ్ చేశాడు. అది ఓకే అన్న, మీరు కూడా అదే ఆమె కూడా వీడియో పెట్టింది కదా సార్ ఒకటి, పెడతారు. రోహిణి వీడియో పెట్టింది కదా, అదే తెలుసుకోకుండా ప్రమోషన్ వీడియో అని తెలుసు, ఫేక్ వీడియో అని తెలిసిపోతుంది మనకి. అలాగే ఆయన చెప్పేసిండి ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్. దాని పేరు హనుమంతరావు అని చెప్పింది.
బట్ ఎనీవే అది కొంచెం నాకు ఈ తేజ అనేవాడు మిస్గైడ్ చేయబట్టి వచ్చింది అనుకో, మరి ఏం చేస్తాం. అదే అదే ఇమ్మంది హనుమంతరావు అన్నది రామారావు అనవి. అదే అదే సరే నేను చెప్తాను, నేను వీడియో చెప్తాను నేను. మళ్ళీ ఏమన్నా చేస్తున్నారా సార్ రోహిణికి సంబంధించి వీడియో ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాను నేను, చేస్తా. అలా కాదమ్మా, నేను ఈ విధంగా అనుకోలేదు. చేస్తా చేస్తా చేస్తా. రోహిణి నెంబర్ టీవీ మాట్లాడతాను. ఓకే సార్, మీకు కనుక్కొని పెడతాను సార్ రోహిణి గారిది. ఓకే సార్, ఫోన్ చేస్తాను అయితే. థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మిస్గైడ్ చేసినారు నన్ను, ఆ ఛానల్లో జర్నలిస్ట్కి సంబంధించి ఆయన మిస్గైడ్ చేసిండు, నిజమే అని చెప్తే నేను చెప్పేసినాను. సో నా పేరు కూడా ఇమ్మంది రామారావు అనబై ఇమ్మంది హనుమంతరావు అన్నది. నేను ఒక వీడియో కూడా చేస్తాను, ఆమెకు సారీ చెప్తూ, కావాలంటే ఆమె నెంబర్ ఉంటే ఇవ్వు, నేను ఫోన్ చేసి చెప్పేస్తాను, అట్లా ఏం లేదని చెప్పేసి ఆయన హుందతనంగా ఆయన మాట్లాడుతున్నాడు, మనం చూసినాం ఇప్పుడే. సో ఆయన నార్మల్గా ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఒక బోలబాల వ్యక్తి. సో గతంలో జరిగిన స్టోరీకి సంబంధించి ప్రజెంట్ ఏదైనా సిచ్యువేషన్ వస్తే, ఏదైనా న్యూస్ వస్తే దీనికి దానికి ముడిపెట్టేసి ఆయన కొంచెం మిక్సీ కూడా చేస్తాడు, కొంచెం చెప్పేస్తుంటాడు అనమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికి కూడా నచ్చదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా కూడా ఏముంది అందరూ ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు, రియల్ లైఫ్లో ఎట్లా ఉంటారో అలాగే ఉంటారు. కానీ దాంట్లో ఏదన్నా మసాలా నూరితేనే దానికి స్పైస్ యాడ్ అవుతుంది, అంటే కొంచెం వినడానికి కానీ లేకపోతే ఆ వీడియో చూడడానికి కానీ మనకు కొంచెం ఘాటుగా చూడాలనిపిస్తుంది. సో ఇక్కడ ఇమ్మంది రామారావు గారు చేసే పని కూడా అదే. కాకపోతే ఇక్కడ రోహిణి గారు చాలా ఫీల్ అయినారు, దీనికి సంబంధించి ఆయన ఒక నెంబర్ ఇస్తే కాల్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. సో ఆయన మాట్లాడినాక రోహిణి గారి రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి మరి.